విక్టరీ విత్ యష్. ఈ పేరు వినగానే ఒక రకమైన ఉత్సాహం, అదే సమయంలో కొంచెం కన్ఫ్యూజన్ కూడా ఉంది కదూ. అసలు ఏం జరుగుతోంది? అందరిలోనూ ఒకటే ఆతృత. సో ఈరోజు మనం దీనికి సంబంధించి వచ్చిన ఒక చాలా ముఖ్యమైన సందేశాన్ని విడమర్చి చూద్దాం. మొత్తం క్లారిటీ తెచ్చుకుందాం. మాకు లింకులు కావాలి. ఇది ఇప్పుడు కేవలం ఒక కోరిక కాదు, ఒక నినాదంలా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అందరి నోట ఇదే మాట. ఈ ఒక్క వాక్యం చాలు ఈ ప్రోగ్రాం మీద జనాలకి ఎంత పిచ్చి ఉత్సాహముందో, ఎంత ఆసక్తి ఉందో అర్థం చేసుకోవడానికి. అవును, ఎక్కడ చూసినా ఎవర్ని కదిపినా ఒకటే మాట. లింక్స్ ఎప్పుడు వస్తాయి? మాకు లింక్స్ కావాలి. ముఖ్యంగా మన ఇండియా నుంచైతే ఈ డిమాండ్ ఒక వరదలా వస్తోందంటే నమ్మండి. ఈ ఎగ్జైట్మెంటు ఏ రేంజ్లో ఉందో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక్కసారి ఊహించుకోండి. ఒక వ్యక్తి ఫోన్ గంటల తరబడి, అంటే ఒక సెకండ్ కూడా గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా మోగుతూనే ఉందట. అది ఈ లింకుల కోసమే. అంటే పరిస్థితి ఎంత హాట్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇంతలా జనాలు లింకుల కోసం ఎందుకు ఎగబడుతున్నారు? దీని వెనుక కారణమేంటి? అసలు విషయమేంటంటే, ఈ ప్రోగ్రాం ఎలా పనిచేస్తుందనే దానిపై చాలామందికి ఒక అంచనా ఉంది. కానీ అది పూర్తిగా కరెక్ట్ కాకపోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే అదొక అపోహ. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇదొక రిక్రూట్మెంట్ స్కీమ్ లాంటిది అని. అంటే మనకు లింక్స్ వస్తాయి, వాటిని అందరికీ పంచి ఫటాఫట్ మన నెట్వర్క్ని పెంచేసుకోవాలి. ఎంత ఎక్కువ మందిని చేర్పిస్తే అంత మంచిది అని అనుకుంటున్నారు. సక్సెస్ అంతా ఫాస్ట్గా రిక్రూట్ చేయడం మీదే ఆధారపడి ఉంటుందని ఒక బలమైన నమ్మకం ఏర్పడిపోయింది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. వాస్తవమేంటంటే జనాలనుకుంటున్న దానికి నిజానికి సంబంధమే లేదు. వచ్చిన క్లియర్ మెసేజ్ ఒక్కటే: ఇది ఎంఎల్ఎం కాదు. ఈ మాట చాలా ముఖ్యం. ఓకే, ఇప్పుడు మనం ఈ రెండింటి మధ్య తేడాను స్పష్టంగా చూద్దాం. ఒకవైపు ఇది ఒక రిక్రూట్మెంట్ సిస్టమ్ అని అందరూ అనుకుంటున్నారు, కానీ నిజానికి ఇదొక సరికొత్త బిజినెస్ మోడల్. మరోవైపు వేలల్లో, లక్షల్లో లింక్స్ వస్తాయని ఎదురుచూస్తున్నారు, కానీ నిజానికి లింకులను కావాలనే చాలా లిమిటెడ్గా ఉంచారు. ఎందుకంటే దీన్ని హడావిడిగా కాకుండా చాలా నెమ్మదిగా, జాగ్రత్తగా నిర్మిస్తున్నారు. ఇది చాలా ప్రత్యేకంగా డిజైన్ చేసిన సిస్టమ్ అన్నమాట. సరే, ఇదంతా బానే ఉంది. కానీ ఇప్పుడు అందరి మెదళ్లలోనూ మెదులుతున్న అసలు ప్రశ్న, ఆ $1 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే, మరి నిజానికి ఎన్ని లింకులు ఉన్నాయి? ఎన్ని అందుబాటులో ఉన్నాయి? దీనికి సమాధానం చాలా సింపుల్ మరియు షాకింగ్ కూడా. అందరూ అడుగుతున్నన్ని లింకులు అస్సలు లేనేలేవు. అవును, డిమాండేమో ఆకాశంలో ఉంది, కానీ సప్లై మాత్రం చాలా తక్కువ. ఎందుకంటే ఈ సిస్టమ్ని అలా భారీగా లింకులు పంచేయడానికి డిజైన్ చెయ్యలేదు. సరే, ఇప్పుడీ నిజం తెలిసాక మనమందరం ఏం చేయాలి? మన ముందున్న దారి ఏంటి? దీనికొచ్చిన సూచనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆ దారి పేరే ఓపిక. అవును, పేషెన్స్గా ఉండటమే ఇప్పుడు మనం చేయాల్సింది. సో లింకుల కోసం కంగారు పడకుండా మనమిప్పుడు 3 పనులు చెయ్యాలి. నంబర్ 1, ఓపికగా ఉండండి. ఇదింకా మొదటి దశలోనే ఉందని, సిస్టమ్ని మెల్లమెల్లగా కడుతున్నారని అర్థం చేసుకోండి. నంబర్ 2, మీ నెట్వర్క్లో ఉన్న వాళ్లతో టచ్లో ఉండండి. కమ్యూనికేషన్ మిస్ అవ్వద్దు. ఇక మూడోది, అన్నిటికంటే ముఖ్యమైంది, మిస్టర్ యాష్ నుంచే డైరెక్ట్గా వచ్చే సూచనల కోసం వెయిట్ చేయండి. ఆయనే మనకు ఏం చెయ్యాలో చెప్తారు. చివరగా అందరికీ ఒకటే భరోసా ఇస్తున్నారు. అదేంటంటే ఎవ్వరూ కంగారుపడాల్సిన అవసరం లేదు. యాష్ అందరినీ ఈ సిస్టంలోకి తీసుకువస్తారు. ప్రతి ఒక్కరికీ అవకాశం వస్తుంది. దీనికి కొంచెం టైం పడుతుంది అంతే. సో టెన్షన్ పడద్దు. ఇదంతా విన్న తర్వాత మన ముందొక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ఏదైనా ఒక కొత్త, విప్లవాత్మకమైన ఆలోచన సక్సెస్ అవ్వాలంటే కేవలం ఉత్సాహం, ఆతృత ఉంటే సరిపోతుందా? లేక దాన్ని నిలబెట్టడానికి ఓపిక అనేది కూడా అంతే ముఖ్యమైన పునాదా? ఒక్కసారి దీని గురించి మనమందరం ఆలోచించాలి.